Hi, hello, welcome to our channel. How are you all? In today's video, 7th class mathematics exercise 1, first chapter, exercise 1.2. So, first question, represent the following additions on a number line. ఈ అడిషన్స్ని మనం నెంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేయాలి. సో ఫస్ట్ క్వశ్చన్ 5 + 7. ఫస్ట్ నెంబర్ లైన్ డ్రా చేయాలి. 5 + 7 మీన్స్, సో ఫస్ట్ క్వశ్చన్ 5 + 7. సో నేను ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ లేవు కాబట్టి ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి పాజిటివ్ నెంబర్స్ రైట్ చేశాను నెంబర్ లైన్ పైన. సో ఫస్ట్ 5 + 7. సో వేర్ ఇస్ 5 హియర్? 5కి సెకండ్ +7. సో ఇక్కడ నుండి మనం 7 నెంబర్స్ని కౌంట్ చేసుకోవాలి. 5 నుండి 1 2 3 4 5 6 7. ఇది మనకి ఇక్కడ యారో మార్క్ ఇలా రైట్ సైడ్ మనము ప్లస్ ఉంటే రైట్ సైడ్ మూవ్ అవ్వాలి, మైనస్ ఉంటే లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి. సో ఆన్సర్ ఈస్ 12. ఇది +7 ఇక్కడ రైట్ చేయాలి. +7 ఇక్కడ ఎక్కడికి వచ్చింది మనకి 7 అంటే 12 కదా. సో ఇక్కడ 5 + 7 = 12. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్ 5 + 2. సేమ్ నెంబర్ లైన్ పైన డ్రా చేయాలి. సేమ్ నెంబర్ లైన్ 0 1 2 3 4 5 6 7 8 9. క్వశ్చన్ ఏంటి? సెకండ్ వన్ 5 + 2. సో 5 + 2, వేర్ ఇస్ 5? హియర్. 5 + 2 1 2, రైట్ సైడ్ 2 +2 ఇక్కడ రాసుకోవాలి. సో 5 + 2 = హౌ మచ్ దిస్ నెంబర్? 7. సో ఆన్సర్ ఇస్ 7. అంతే. నెక్స్ట్ థర్డ్ వన్ 1 2 3. థర్డ్ వన్ 5 + -2. క్వశ్చన్ 5 + -2. సో నెంబర్ లైన్ 0 1 2 3 4 5 6 7. సో ఫస్ట్ 5 + -2. సో -2 అంటే మనం లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి. 5 నుంచి 2 1 2 హియర్ యారో మార్క్ పెట్టాలి కంపల్సరీ ఇలా. సో హౌ మచ్? 3. సో 5 + -2 = 3 అన్నట్టు. ఆన్సర్ ఈస్ 3. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఫోర్త్ వన్ 5 + -7. సో 5 + -7 మీన్స్ 0 1 2 3 4 5 6 7. మనం ఇక్కడ మైనస్ నెంబర్స్ నెగిటివ్ నెంబర్స్ కూడా తీసుకోవాలి. -1 -2 -3 -4 -5 ఎనఫ్. ఫస్ట్ 5 నుండి మనం లెఫ్ట్ సైడ్ -7 కదా, లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి. సో 1 2 3 4 5 6 7. హౌ మచ్? -2. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు -7. సో 5 + -7 = -2. Okay, is it clear? Next second bit. సెకండ్ బిట్ కంప్యూట్ ద ఫాలోయింగ్. జస్ట్ ఇది అడిషన్ చేయడమే, ఏం లేదు, ఈజీ. 7 + 4 హౌ మచ్? డైరెక్ట్ మనం నెంబర్ లైన్ పైన ఏం చెప్పలేదు కదా, డైరెక్ట్ రాసేయాలి. 7 + 4 హియర్ 7 + 4 ఫస్ట్ వన్ ఆన్సర్. 7 + 4 హౌ మచ్? 11. అంతే 11. నెక్స్ట్ సెకండ్ వన్ 8 + -3. 8 + -3. -3కి బ్రాకెట్ ఉంది. సో 8 + -3 ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది అంటే 8 - 3 అన్నట్టు. ఇది 8 + -3 అంటే 8 - 3. 8 - 3 = 5. అంతే. నెక్స్ట్ 11 + 3 14. నెక్స్ట్ క్వశ్చన్ ఇది థర్డ్ వన్ 11 + 3 14. నెక్స్ట్ ఫోర్త్ వన్ 14 + -6 అంటే 14 - 6 అని. 14 - 6 హౌ మచ్? 40. మనం ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. సో 14 - 6 అవుతుంది. సో 14 - 6 8 ఆన్సర్. నెక్స్ట్ 9 + -7 అంటే 9 - 7. 9 - 7
2. Next 14 plus minus 10. So 14 minus 10. 14 minus 10, 4. Answer 4. Next 13 plus minus 15. Minus into ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. సో 13 మైనస్ 15 అని, ఇది 13 మైనస్ 15. సో 13 మైనస్ 15, 13లో నుంచి 15 సబ్స్క్రైబ్ చేయరాదు కాబట్టి మనం 15లో నుంచి 13 మైనస్ చేసి ఇక్కడ 15 బిగ్ నెంబర్ కదా, సో బిగ్ నెంబర్కి మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ సింబల్ పెట్టాలి. ఆన్సర్ -2. ఓకే, ఇలా రెండు మైనస్ ఉంటే ఒకటి మైనస్ ఒకటి ఇది ప్లస్ కదా, ఇది పాజిటివ్ ఇది నెగిటివ్, ఇలా ఉంటే మనం సబ్స్క్రైబ్ సో ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ ఉంటే మనం మైనసే చేయాలి. బట్ బిగ్ నెంబర్కి ఏ సింబల్ ఉంటే ఆ సింబల్కి, బిగ్ నెంబర్ 15 కాబట్టి 15కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ సింబల్ -2 పెట్టాలి. సో నెక్స్ట్ వన్ 4 ప్లస్ మైనస్ 4, 4 ప్లస్ మైనస్ 4 అంటే 4 మైనస్ 4 అని, ప్లస్ ఇంటూ మైనస్ 4 మైనస్ 4 = 0. రెండు సేమ్ నెంబర్స్ ఎప్పుడైనా కానీ జీరోనే వస్తుంది. నెక్స్ట్ వన్ 10 ప్లస్ మైనస్ 2, ప్లస్ ఇంటూ మైనస్ 10 మైనస్ 2 దట్ ఈస్ 8. 100 ప్లస్ మైనస్ 80, 100 మైనస్ 80 దట్ ఈస్ 20. నెక్స్ట్ 225 minus 145, 145. So 225, 145. సబ్స్క్రిప్షన్ చేస్తే మనకి 5 - 5 0. ఇక్కడ 22 minus 14, సో మనకి ఇక్కడ 80 ఆన్సర్. నెక్స్ట్ వన్ -5 ప్లస్ 7. సో 7లో నుంచి -5 మనకి మైనస్ చేస్తే 2 ఆన్సర్. నెక్స్ట్ -15 -1, రెండు మైనస్ ఉన్నాయి కాబట్టి మనం అడిషన్ చేసి మైనస్ సింబల్ పెట్టాలి. -15 + 1 16, -16. -5 + -3, రెండు మైనస్ ఉంటే మనం సింబల్ మైనసే పెట్టాలి అండ్ అడిషన్ చేయాలి. 5 + 3 8, 8 మైనస్ సింబల్ పెట్టాలి అంతే, -8 అనమాట. సో 1.2 ఓవర్. నెక్స్ట్ వీడియోలో 1.3 చూద్దాం. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.